నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఇందులో మనం ఒక పర్ఫెక్ట్ ఫెర్టిలైజర్స్ ఫర్ రోజెస్ ఎలా తయారు చేసుకోవాలంటే చూద్దాం అండి. మనం గులాబీ పువ్వులకి చక్కగా పూయాలంటే అంటే ఎక్కువగా పూయాలన్నా మంచి క్వాలిటీతో కలర్ మంచి బ్రైట్నెస్ రావాలన్నా సరే ఒక ఫెర్టిలైజర్ తయారు చేశానండి నేను. ఇది ఏంటంటే రోజ్ మిక్స్, అంటే మనం బజార్లో కెమికల్ రోజ్ మిక్స్ దొరుకుతుంది కదా, అలా కాకుండా మనం ఓన్లీ మన ఇంట్లో దొరికే పదార్థాలతోటి మనం ఆల్రెడీ మొక్కలకు ఉపయోగించే పదార్థాలను ఉపయోగించేసింది పూర్తిగా ఆర్గానిక్ సేఫ్ అండి. దీనివల్ల ఏంటంటే మెయిన్గా రోజెస్ కాబట్టి మిగతా పూల మొక్కలు కూడా వాడచ్చు, రోజుకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఎలా తయారు చేశాను అన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అలాగే దీంట్లో ఏమేమి పాలు కలిపాం, దీన్ని నిల్వ ఉంచుకోవచ్చండి. ఇది మీకు ఎంతకాలం నిల్వ ఉంచుకొని పాడైపోయే పదార్థాలు ఏమీ లేవు, అన్నీ నిల్వ ఉండే పదార్థాలే కాబట్టి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే దీన్ని మీరు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని కుండి సైజుని బట్టి మొక్క సైజుని బట్టి దీన్ని మనం వాడుకుంటా ఉంటే ఎంతకాలం ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే రోజెస్ బ్రహ్మాండంగా పనిచేస్తాం. ఇది ఎలా చేసినది మనం వీడియోలో చూపిస్తాం. ఓకే అండి. దీనికి ఏమేమి పదార్థాలు కావాలి అన్నది మనం చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వెర్మీ కంపోస్ట్ అండి. వెర్మీ కంపోస్ట్ మంచి పౌడర్ ఫార్మ్లో ఈ విధంగా ఉండాలి చూడడానికి. ఈ 4 పదార్థాలు తీస్తాను. ఇందులో 1 కేజీ వెర్మీ కంపోస్ట్కి 1 కేజీ వెర్మీ కంపోస్ట్ తీస్తానండి. ఈ వెర్మీ కంపోస్ట్ లేకపోతే మీరు కౌడంగ్ మెన్యూర్, బాగా పౌడర్ ఫార్మ్ కౌడంగ్ మెన్యూర్ కానీ అలాగే గొర్రె పెంట కానీ ఇలా పౌడర్ ఫార్మ్లో ఉండాలి, బాగా పౌడర్ కింద చేసేసింది తీసుకోవాలండి. దీని బదులు మీరు ఘనజీవామృతం కూడా తీసుకోవచ్చు. నేనైతే వెర్మీ కంపోస్ట్ తీస్తున్నాను. ఈ విధంగా ఉండాలి మంచి ఫార్మ్లో. నెక్స్ట్ బోన్ మీల్ కావాలండి. దీనికి బోన్ మీల్లో మామూలు బోన్ మీల్ దీనికి పనిచేయదు. దీనికి స్టీమ్డ్ బోన్ మీల్ అని చెప్పేసి దొరుకుతుంది, పౌడర్ ఫార్మ్లో ఉంటుంది. ఇది కూడా స్టీమ్డ్ బోన్ మీల్. ఇవన్నీ లింకులు ఇస్తాను మీకు, ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఒకవేళ తెలియని వాళ్ళ కోసం అనమాట. ఈ విధంగా ఉంటుంది, స్టీమ్డ్ బోన్ పౌడర్ ఫార్మ్లో ఉంటుంది. ఇది కొంచెం మీరు మాస్క్ పెట్టుకుని చేయాలి, ఎందుకంటే ఇది పౌడర్ ఫార్మ్లో ఉంటుంది, మొహం మీద పడుతుంది. ఇది బోన్ మీల్ మేము ముట్టుకో అన్నవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ ఉపయోగించుకోవచ్చు దీని బదులుగా. అలాగే ఎప్సమ్ సాల్ట్ అందరికీ తెలుసు కదా, ఇది కూడా దీంట్లో ఉపయోగిస్తాం. ఎంతెంత ఉపయోగిస్తానో నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కాఫీ పౌడర్ అండి, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అంటే మామూలుగా ఫిల్టర్ చేసుకోక్కర్లేదు. ఇది డైరెక్ట్గా దొరికితే బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత పాడాల్లో కలపాలి అనేది నేను చెప్తాను. 1 కేజీ వెర్మీ కంపోస్ట్ తీసుకుంటే దాన్ని ఏ విధంగా కలుపుదాం అనేది, ఇలాగ ఒక జిప్ బ్యాగ్ కానీ లేదంటే ఒక బాటిల్, ఒక 2 లీటర్స్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా 2 లీటర్స్ బాటిల్, అది కానీ తీసుకోండి. ఎందుకంటే కలిపేటప్పుడు బోన్ మీల్ పౌడర్ ఫార్మ్లో ఉంటుంది కాబట్టి ఇలా గాలిలోకి ఎగిరి మన ముక్కులోకి వెళ్తుంది, అందు గురించి ఈ జాగ్రత్త తీసుకుంటాను అనమాట. బోన్ మీల్ లేని వాళ్ళు, బోన్ మీల్ వాడిన వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఆ సీసాలో కానీ లేదా బ్యాగ్లో కానీ ఈ 1 కేజీ వెర్మీ కంపోస్ట్ లేదా కౌడంగ్ మెన్యూర్ లేదా గొర్రె ఎరువు, గొర్రె కానీ మేక కానీ గొర్రె ఎరువు మంచిది, బాగా పౌడర్ ఫార్మ్లో ఉన్నటువంటిది, బాగా పాతది అయినటువంటిది తీసుకోవాలి. వెర్మీ కంపోస్ట్ అయినా ఏదన్నా కూడా 1 కేజీ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తామంటే ఒక 50 గ్రాములు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, 50 గ్రాములు, కేజీకి 50 గ్రాములు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కలపండి. ఇది ఫ్రెష్ కాఫీ పౌడర్ అండి, వాడింది కాదు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. నెక్స్ట్ బోన్ మీల్ వచ్చేసి ఒక 75 గ్రామ్స్ బోన్ మీల్ వేసుకోండి. స్టీమ్డ్ బోన్ మీల్, మళ్ళీ చెప్తాను, స్టీమ్డ్ బోన్ మీల్. ఒకవేళ స్టీమ్డ్ బోన్ మీల్ వేయకపోతే రాక్ ఫాస్ఫేట్ అని దొరుకుతుంది, అది వేయండి. రాక్ ఫాస్ఫేట్ కానీ బోన్ మీల్ కానీ అలా బయటకు వచ్చేది కాబట్టి దాన్ని మూసేయండి. అలాగా మా ముఖానికి మాస్క్ పెట్టుకొని చేసేటప్పుడు ఈ స్టీమ్డ్ బోన్ మీల్ అనేది పౌడర్ ఫార్మ్లో ముఖం మీద ఎగిరిపోతుంది, ముక్కులోకి రాకుండా అనమాట. ఒకసారి దీన్ని మూసేసి బాగా కలపండి. సీసా అయితే మూత పెట్టేసి బాగా కలపండి, కలిసిపోతుంది కదా. ఇది 75 గ్రామ్స్ అంటే మళ్ళీ ఇంకొంచెం వేయాలి. 50 గ్రామ్స్ వేసాను ముందు, ఇంకొంచెం వేద్దాం. వేసినప్పుడు చూడండి పౌడర్ పైకి ఎగురుతుంది. ఇది అదే ప్రాబ్లం, దీని తర్వాత ఇట్లా మూత పెట్టేస్తాను అనమాట. లేకపోతే బయట కలుపుకోవచ్చు దీన్ని, ప్లాస్టిక్ కవర్లు ఎట్టి ఎందుకు కలుపుతున్నాం అంటే కారణం అది పైకి ఎగరకుండా అనమాట. దీన్ని మూసి ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసేయండి. అంత మిక్స్ అయిపోతుంది ఈవెన్గా, పైకి కిందకి బాగా కలిపి మిక్స్ అయిపోతుంది అనమాట బాగా.
ఇప్పుడు ఏమైంది, ఎప్సమ్ సాల్ట్ ఉండాలి. ఎప్సమ్ సాల్ట్ మీకు కేజీకి 50 గ్రాములు సరిపోతుంది, అంతకంటే ఎక్కువ కలపొద్దు. 50 గ్రామ్స్ చాలు. ఇవన్నీ కూడా ఇవి చాలా పవర్ఫుల్, ఎక్కువ కలిపినా కూడా డేంజరే. ఏది ఎంతో చెప్పినా మీరు బాగా గుర్తుపెట్టుకొని కలుపుకోండి. 50 గ్రామ్స్ ఎప్సమ్ సాల్ట్, 50 గ్రామ్స్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, 75 గ్రామ్స్ బోన్ మిల్, స్టీమ్డ్ బోన్ మిల్ ఆర్ రాక్ ఫాస్ఫేట్ అండి కలపాలి. ఈ 4 కలిపిన తర్వాత మనం ఆ బ్యాగ్కి సీల్ చేసేసి మూత కింద దాన్ని బాగా పైకి కిందకి ఒక 20 సార్లు 15 సార్లు కలిపితే ఏంటంటే మొత్తం అంతా బాగా కలిసిపోతుంది, ఒక మిక్స్ కింద తయారవుతుంది అనమాట. ఇది ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందంటే మీరు దీన్ని గులాబీ మొక్క మొదట్లో కొండి సైజుని బట్టి వేసుకోండి. మొక్క పెద్దదా చిన్నదా అని చూసి దాన్ని బట్టి మీరు వాడతారు కదా, వెర్మి కంపోస్ట్ ఎలా వాడతారో అలాగే వాడండి. ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్లు ఎవ్రీ 10 days ఆర్ 15 days వేస్తే సరిపోతుంది. వేసి నీరు పెట్టాలి. నెక్స్ట్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయింది, బోన్ మీల్ కాకుండా రాక్ ఫాస్ఫేట్ వాడేవాళ్ళు ఉంటారు కదా. ఈ రాక్ ఫాస్ఫేట్ వాడేవాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఒక అర చెంచాడు సున్నం లీటర్ నీళ్ళల్లో కలిపి ఇది వేసినప్పుడల్లా మొక్క చుట్టూ వేయండి. ఎందుకంటే బోన్ మీల్లో ఫాస్ఫరస్ కాల్షియం 2 ఉంటాయి. రాక్ ఫాస్ఫేట్లో కాల్షియం ఉండదు, కాబట్టి కాల్షియం మనం విడిగా ఇవ్వాలి. కాల్షియం ఎలాగ ఇస్తాం, కాల్షియం ఇవ్వడానికి మంచి పద్ధతి ఏంటంటే సున్నం, మన కిళ్ళీలు వేసుకున్న సున్నంతో ఒక హాఫ్ స్పూన్, చిన్న స్పూన్లో సగం 1 లీటర్ నీళ్ళలో కలిపేసి మొక్క చుట్టూ వేసండి. ఈ మిక్స్ కలిపిన తర్వాత వేసిన తర్వాత అది కలిపేయండి. బోన్ మీల్ వేసుకుంటే అది అక్కర్లేదు, రాక్ ఫాస్ఫేట్ వేసుకున్న వాళ్ళకి మాత్రమే అది. ఏమండి ఇప్పుడు దీని మీద రోజ్ మిక్స్ అని రాసుకుని మీరు నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని అయిపోయే వరకు నిల్వ ఉంచుకోవచ్చు, పాడైపోయేదానికి లేదు కదండి ఇందులో. అయితే సున్నం కలిపి మటుకు ఇందులో డైరెక్ట్గా కలపకుండా దాన్ని నీళ్ళల్లో కలిపి లాస్ట్లో వేయాలి. అర్థమైంది కదా మీకు. బోన్ మీల్ కలిపేవాళ్ళు మట్టుకి ఇలా చేసుకోండి. బోన్ మీల్ కాకుండా రాక్ ఫాస్ఫేట్ కలిపేవాళ్ళు ఓన్లీ రాక్ ఫాస్ఫేట్ కలిపి కాల్షియం కోసం సున్నం విడిగా వేయండి. ఎప్పుడైతే మీరు ఇది మొక్కలో వేస్తారో అప్పుడు విడిగా సున్నం నీళ్ళు కలిపి వేసుకోండి, దీంట్లో కలపొద్దు సున్నం. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంత ఒక 50 గ్రాములు తీసుకుని మొక్క చుట్టూ శుభ్రంగా తవ్వి మట్టి అందులో వేసి పైన మట్టి కప్పెట్టేయండి. కప్పెట్టేసి శుభ్రంగా వాటరింగ్ చేయండి. మీకు 2 నెలల్లో గుణం కనిపిస్తుంది. 2 monthsలో ఫ్లవరింగ్ కలర్ బాగుంటుంది, ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అన్నమాట. మొక్క ఆకులు బాగుంటాయి, పువ్వులు బాగుంటాయి. ఈ విధంగా చేసుకోండి. మీ అనుభవాన్ని నాకు తెలియజేయండి. ఈ రోజ్ మిక్స్ నేను వాడి బాగుందనుకున్నాక మీకు చెప్తున్నాను. నేను అన్నీ కూడా ఏది వాడకుండా మీకు చెప్పను, వాడిన తర్వాత చెప్తాను. ఓకే అండి. చక్కగా పూలు పోస్తాయి, మీకు ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఇందులో అన్ని రకాలైనటువంటి న్యూట్రియంట్స్ ఇందులో ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దీనికి లైక్ చేయండి. అలాగే గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరినంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే అండి, థ్యాంక్ యూ.